చార్ధామ్ యాత్ర 2026 ఫస్ట్ బ్యాచ్ డే 1 మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో భగవంతునికి భక్తులకు మధ్య వారధిగా నిలిచిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో చార్ధామ్ 2026 తొలి యాత్ర విజయవంతంగా పూర్తయింది. జీవితంలో ప్రతి హిందువు చెయ్యాలనుకునే యాత్రల్లో ఒకటైన చార్ధామ్ను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారి డేవైజ్గా యాత్రను ఎలా పూర్తి చేశారో ఒక క్విక్ టూర్ వీడియో చూసేద్దాం. చార్ధామ్ యాత్ర తొలి రోజున వివిధ నగరాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు యాత్రికులు. అప్పటికే ఎయిర్పోర్ట్ బయట సిద్ధంగా ఉన్న బస్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. అనంతరం అదే బస్లో హరిద్వార్కి ప్రయాణం మొదలైంది. ఢిల్లీ నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్కు తొలి రోజు సాయంత్రానికి చేరుకున్నారు. ఆ రోజు సంధ్యా సమయాన గంగాహారతిని వీక్షించిన భక్తుల మది పులకించిందనే చెప్పాలి. ఆపై హరిద్వార్ హోటల్ రూంకి చేరుకుని డిన్నర్ అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. డే 2 రెండో రోజు ఉదయాన్నే మానసాదేవి, చండీదేవి ఆలయాల సందర్శనం. రోప్వే సహాయంతో మాత్రమే చేరుకోగల అత్యంత మహిమాన్వితమైన మానసాదేవి, చండీదేవి ఆలయాల దర్శనం నిజంగా భక్తులకు మరపురాని అనుభవం. అమ్మవార్ల అనుగ్రహాన్ని మదినిండా నింపుకున్న భక్తులు బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత బార్కోట్కు బయల్దేరారు. మార్గమధ్యలో స్వయంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో తయారైన భోజనాన్ని ఆరగించారు యాత్రికులు. రెండో రోజు సాయంత్రానికి బార్కోట్కు చేరుకుని రాత్రి అక్కడే డిన్నర్ చేసి స్టే చేశారు. డే 3 మూడో రోజు యాత్రలో అసలైన మజిలీ చార్ధామ్లో మొదటిదైన యమునోత్రిని చేరుకునే భాగ్యం. బార్కోట్ నుంచి 35 కిలోమీటర్ల ప్రయాణం చేశాక యమునోత్రి స్వాగతం పలికింది. బస్ పార్కింగ్లో దిగాక యమునోత్రిని చేరుకోవాలంటే 7 కిలోమీటర్లు పైకి అధిరోహణ చెయ్యాలి. మూడో రోజు బార్కోట్ నుంచి యమునోత్రి వచ్చేసామండి. యమునోత్రి యమునమ్మ దర్శించుకోవడానికి వచ్చాము. యమునమ్మ ఉద్భవించిన చోటు. సో మనము ఈ 6 కిలోమీటర్లు కూడా మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళాక మనం యమునమ్మని దర్శించుకొని అక్కడ స్నానాలు ఆచరించుకోవచ్చు. సో 7 గంటలు మనకి 7 కిలోమీటర్లు వెళ్ళి గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు గుర్రాల మీద వెళ్ళచ్చు, హార్సెస్ మీద డోలీల మీద వెళ్ళిన వాళ్ళు డోలీల మీద వెళ్ళచ్చు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా కూడా మేమందరినీ కోఆర్డినేట్ చేసుకొని హెడ్ అండ్ టైల్ లాగా, అంటే ముందర ఒక పర్సన్ ఉంటాడు, వెనకాల ఒక పర్సన్ ఉంటాడు, మధ్యలో మా టూరిస్ట్ అందరూ ఉంటారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా మేము వాళ్ళని ప్రతి నిమిషం ఆపరేట్ చేస్తూ, ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఎలా అయితే తీసుకెళ్ళామో అంతే సేఫ్గా కిందకు కూడా తీసుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అప్పటికే ఎంతో ఉత్సాహంగా ఉన్న భక్తులు కొందరు ట్రెక్కింగ్ మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు డోలీ, గుర్రాల ద్వారా యమునోత్రికి పయనమయ్యారు. యమునమ్మ జన్మస్థలాన్ని, ఆమె ఆలయాన్ని, ఆలయం ఎదురుగా ఉన్న దివ్యశిలతో పాటు సూర్యకుండ్ను వీక్షించే భాగ్యం కలిగింది భక్తులకు. యమునమ్మ దర్శనం అనంతరం మళ్లీ కిందికి విచ్చేసి మూడో రోజు నైట్ స్టే సైతం బార్కోట్లోనే చేశారు. డే 4 చార్ధామ్ యాత్రలో 4గో రోజు ఉదయాన్నే బార్కోట్ నుంచి 3 గంటల ప్రయాణం చేసి ఉత్తరకాశీ చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ఎవరికి కేటాయించిన హోటల్ గదుల్లో వారు విశ్రాంతి తీసుకున్నారు. ఓ అరగంట తరువాత ఉత్తరకాశీలోని అత్యంత విశిష్టమైన కాశీ విశ్వనాథ్ ఆలయానికి భక్తుల ప్రయాణం.
ఉత్తర కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. చార్ధామ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మన ఉత్తర కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. సో మనకి భారతదేశంలో మొత్తం 3 కాశీలు ఉన్నాయండి. ఒకటి వారణాసి, రెండోది ఈ ఉత్తర కాశీ, మూడోది గుప్త కాశీ, మన కేదార్నాథ్ దగ్గర ఉండే గుప్త కాశీ. సో ప్రతి ఒక్కళ్ళు, చార్ధామ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉత్తర కాశీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. కాశీకి ఉత్తర దిక్కున స్వయంభూలింగంగా వెలసిన మహాదేవుని దర్శనమే సకల పాపహరణం. అటువంటి విశ్వనాథుణ్ణి దర్శించి తరించిన యాత్రికులకు ఆ ప్రదేశంలోని గంగా హారతిని సైతం మరోసారి వీక్షించే అదృష్టం వరించింది. ఆపై ఆసక్తిగల యాత్రికులు ఉత్తరకాశీలో షాపింగ్ చేసి డిన్నర్ అనంతరం ఆ రాత్రి అక్కడే బస చేశారు. డే 5 5వ రోజు తెల్లవారుజామున 3:30 ప్రయాణం మొదలయింది. ఉత్తరకాశీ నుంచి దాదాపు 4 గంటలు అంటే 100 కిలోమీటర్ల దూరానికి భక్తుల ప్రయాణం. అక్కడే ఉంది చార్ధాముల్లో 2వ దశైన పరమ పవిత్ర ధామం గంగమ్మ జన్మస్థలం గంగోత్రి. ఇక్కడికి చేరుకున్నాక ట్రెక్కింగ్ ఏమీ ఉండదు, కాని పార్కింగ్ నుంచి 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. స్పృశించినంత మాత్రాన పాపాలు పటాపంచలు చేసే గంగమ్మను విగ్రహ రూపంలో దర్శించిన భక్తులు అద్వితీయ అనుభవాన్ని పొందారు. అనంతరం గంగా స్నానం ఆచరించి ఉత్తరకాశీకి తిరుగు ప్రయాణమై ఆ రాత్రి అక్కడే బస చేశారు. సో మనము గంగోత్రి దర్శనం అయితే అయిపోయిందండి. మన కస్టమర్స్ అందరిది కూడా దర్శనం చేపించేసి రిలాక్స్ అవుతున్నాము. అయితే ఇది మన చార్ధామ్లో 2వ ధాము గంగోత్రి టెంపుల్ అనమాట. మన గంగమ్మ ఉద్భవించిన ప్రదేశం అని చెప్పుకుంటాము. సో ఈ హిమాలయాల పర్వతాల మధ్యల నుంచి మనకి గంగోత్రి అలా పారుతుకుంటూ మనకి అందరికీ ప్రతి చోట కూడా అమ్మవారు ఉంటారు. సో మన కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా దర్శనాలు అయితే చేసేసుకున్నారు. ప్లస్ మనకి టెంపుల్ ఓపెన్ ఉన్న 6 నెలలు మాత్రం అమ్మవారు ఇక్కడ ఉంటారు. టెంపుల్ మూసేసిన 6 నెలలు మాత్రం ముకుంబ్ అని చెప్పి ఒక విలేజ్కి అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకెళ్ళిపోతారు. సో ఇది 6 మంత్స్ మాత్రమే. 6 మంత్స్ మనుషులతో పూజించబడి మరో 6 నెలలు దేవతలతో పూజించబడే ఒక వన్ ఆఫ్ ద ధామ్ మన గంగోత్రి. సో ఇప్పుడు మనం 2 ధామ్లు అయిపోయాయి. ఇప్పుడు మనం 3వ ధామ్కి వెళ్దాము, కేదార్నాథ్. నేను ఇక్కడ గంగోత్రికి వచ్చిన తర్వాత ఒక అద్భుతాన్ని చూశానండి. ఇక్కడ ఒక అద్భుతమైన అమ్మవారు ఆవిష్కరించబడింది. ఎందుకంటే మేము సౌత్ నుంచి వచ్చాం, నార్త్కి రావడం, దేవుళ్ళని చూడడం ఇదే మొట్టమొదటిసారి. దానికి సాయం ఈ 6 నెలల పాటు ఈ అమ్మవారు ఇక్కడ ఇంత అఖండంగా ఇంతమంది భక్తులతో కూడి ఇంతమంది చేత పూజించబడి 6 నెలలు ఆవిడ తనివి తీరా ఇక్కడ అందరినీ ఆశీర్వదించి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, మాకు ముక్తిని ప్రసాదించి మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళిపోతుంది ఆవిడంటే నిజంగా ఇట్ ఇస్ 8th వండర్ 7th వండర్ ఇలాంటివన్నీ చెప్తారు ప్రపంచంలో. కానీ నాకు ఈ గంగోత్రి మాత నాకు ఒక 8th వండర్. దొరకదేమో అన్న దర్శనం ఇద్దరం కలిసి చేసుకోవాలనుకున్నది ఇవాళ మంచి గ్రూప్తో కలిసి మంచి టూరిస్ట్ ఆర్గనైజర్స్తో కలిసి చేసుకోగలిగినాము. దీనికోసం సహకరించిన మా శ్రీమతికి నేను అభినందనలు తెలుపుతున్నాను. తన అనానుకూల పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో కూడా నా కోసమని రిస్క్ తీసుకొని ఈ ప్రయాణంలో నాతో పాటు వచ్చింది. కాబట్టి ఈ ప్రయాణంలో మాకు సహకరించిన అందరికీ మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డే 6 చార్ధామ్ యాత్రలో 6వ రోజు ప్రయాణం ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీకి. రోజు మొత్తం ప్రయాణంతోనే సాగిన మార్గమంతా ప్రకృతి అందాలను చూసే యాత్రికులకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చేయించే దైవనామ స్మరణతో సమయమే తెలియలేదు. సాయంత్రానికి గుప్తకాశీకి చేరుకున్న యాత్రికులు ఆ రాత్రికి అక్కడి హోటల్లో బస చేశారు. చార్ధామ్ యాత్రలో 7వ రోజున సోంప్రయాగ్ చేరుకున్నారు. అక్కడ సీతాపూర్ పార్కింగ్ నుంచి 2 కిలోమీటర్లు నడిచిన భక్తులు టాక్సీ స్టాండ్ నుంచి లోకల్ వాహనాల ద్వారా గౌరీకుండ్కు చేరుకుంటారు. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా లేదంటే శ్రీ గాయత్రి టూర్స్ వారు ముందుగానే ఏర్పాటు చేసిన గుర్రాలు, డోలీల సహాయంతో యాత్రలో అద్భుత మజిలీ కేదార్నాథ్ చేరుకున్నారు. అప్పటికే గాయత్రి టూర్స్ గైడ్ వారికోసం సిద్ధంగా ఉండి భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. రూమ్స్లో రెస్ట్ తీసుకున్నాక తరువాత యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ను
యాత్రికులకు వివరించారు. హాయ్, నా పేరు వెంకటేష్. నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చార్ధామ్ యాత్ర బుక్ చేసుకున్నాము. ఇది కేదార్నాథ్కి మేము ట్రెక్కింగ్ ద్వారా వచ్చి మా కృష్ణన్న మాకు ఎర్లీ మార్నింగ్ విఐపి దర్శనం చేయించారు. యాక్చువల్లీ ముందు రోజు రాత్రి ట్రై చేసాం దర్శనానికి, కానీ అవ్వలేదు. అన్న దగ్గరికి వెళ్తే మీరేమి ఫికర్ కాకండి, మార్నింగ్ 5 o'clockకి నేను దర్శనం చేయిస్తానని అన్న ఒక మాట ఇచ్చాడు. లిటరల్గా నేను షాక్. మార్నింగ్ 5 o'clock లేచి పక్కనే గుడి పక్కనే మాకు కొని ఇచ్చారు. లెగడం చేసుకోవడం లిటరల్గా. జై కేదార్నాథ్. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ ద్వారా మేము కేదార్నాథ్ని దర్శించుకున్నాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దర్శనం కానీ ఇక్కడ రూమ్ అకామిడేషన్ కానీ చాలా బాగా మాకు అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకి మా ఫ్యామిలీ తరపున గాయత్రి టూర్ ట్రావెల్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా కష్టం అనిపించింది ఎక్కడం కానీ రావడం కానీ, కాకుంటే వీళ్ళ ద్వారా మాకు రూమ్స్ అకామిడేషన్ కానీ టెంపుల్కి పక్కనే మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శనం మాకు ఆయన దగ్గరుండి సాయి కృష్ణ అనే టూర్ మేనేజర్ దగ్గరుండి మాకు చాలా బాగా దర్శనం చేయించాడు. మేము ఎంతమంది వచ్చామో గాయత్రి టూర్ ట్రావెల్స్ బ్యాచ్ అందరికీ చాలా దగ్గరుండి దర్శనము మాకు చేయించాడు. అన్నిటికంటే మాకు ఈ కేదార్నాథ్ దర్శనం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. డే 8 చార్ధామ్ యాత్రలో 8వ రోజు పగలంతటా ప్రయాణమే ఉంటుంది. గుప్తకాశీ నుంచి పిప్పల్ కోటికి చేరుకోవాలి. వెళ్లే మార్గంలోనే లంచ్ చేసి సాయంత్రానికి పిప్పల్ కోటికి చేరుకున్నారు. డే 9 9వ రోజు ఉదయం 3 గంటలకే బద్రీనాథ్కు బయల్దేరిన భక్తులు దాదాపు 3 గంటల్లో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక బద్రీనాథ్ క్షేత్రంలో అడుగిడారు. అలకనందా నదీతీరాన విష్ణుమూర్తి నివాసంలో శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన బదరీనాథుని అనుగ్రహాన్ని పొందారు భక్తులు. వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః ధర్మగుద్ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణః గభస్థినేమి సత్వస్తః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్భిః ఉత్తరో గోపతిర్గోప్త. ఆ తరువాత అలకనందా సమీపంలో బ్రహ్మ తలపడిన పవిత్ర ప్రదేశంగా భావించే బ్రహ్మకపాలంలో పితృశాంతిని చేకూర్చే పిండ ప్రదానాలు గావించారు యాత్రికులు. ఇక అక్కడికి దగ్గర్లోని మానా గ్రామానికి వెళ్లి సరస్వతీ నదీమతల్లి జన్మస్థలం, వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారతాన్ని రచించిన పుణ్యప్రదేశం, పాండవులు స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్లిన స్వర్గారోహిణి, ఇలా జీవితంలో మరచిపోలేని పుణ్యప్రదేశాల దర్శనంతో
మైమరిచిన యాత్రికులను అత్యంత సురక్షితంగా అక్కడ్నుంచి పిప్పల్కోటి చేర్చారు మన గాయత్రి టూర్స్ టీం. రాత్రి డిన్నర్ చేసిన అనంతరం ఇక్కడే బస చేశారు. డే 10 10వ రోజు ఉదయాన్నే రిషికేశ్ మీదుగా హరిద్వార్కు ప్రయాణం. మార్గమధ్యలో రుద్రప్రయాగ్, దేవప్రయాగ్లను దర్శించే సువర్ణావకాశం దక్కింది భక్తులకు. అలాగే ఉదయం పసిపాపలా, మధ్యాహ్నం ముత్తైదువుగా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తూ చార్ధామ్ సంరక్షకురాలిగా పూజలందుకుంటున్న ధారీదేవి అమ్మవారిని దర్శించుకునే అవకాశం సైతం దక్కింది భక్తులకు. ఆపై రిషికేశ్లో రామ్జులా, లక్ష్మణ్జులా, వివిధ సుందర ప్రాంతాల సందర్శనతో పాటు అరుదైన రుద్రాక్షలు, స్ఫటికమాలల కోసం షాపింగ్ చేశారు. రాత్రికి హరిద్వార్ చేరుకున్న యాత్రికులు రాత్రి అక్కడే బస చేశారు. డే 11 చార్ధామ్ యాత్రలో 11వ రోజు సైతం భక్తులు హరిద్వార్లోనే బస చేశారు. డే 12 చార్ధామ్ యాత్రలో ఆఖరి రోజు 12వ రోజు ఉదయాన్నే అల్పాహారం అనంతరం ఢిల్లీకి బయల్దేరిన యాత్రికులు అక్కడ్నుంచి విమాన రైలు ప్రయాణాల ద్వారా ఎవరి నగరాలకు వారు చేరుకునేలా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాట్లు చేసింది. చార్ధామ్ యాత్రలో క్షణక్షణం అద్భుత అనుభవాలను మదినిండా దాచుకున్న భక్తులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చేసిన ఏర్పాట్లు, భోజన వసతి ప్రయాణ సదుపాయాలను పొగడకుండా ఉండలేకపోయారు. వారి స్పందనతో మరింత ఉత్సాహంతో తదుపరి యాత్రలకై ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతోంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ టీం.